హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఈ పేరు చూడడం మీరు ఏదో అనుకోవద్దు. ఇది ఎవరైతే ప్రజెంట్ ఐటీఐ చదువుతున్నారో వాళ్ళకి టోటల్ అప్డేట్స్ అనేది రావటం జరిగింది. అంటే మెయిన్ ఎగ్జామ్ సంబంధించి 2020-24 సెకండ్ ఇయర్ సంబంధించింది, అలాగే 2023-25 ఫస్ట్ ఇయర్ ఆఫ్ టూ ఇయర్ కోర్సెస్ ఫస్ట్ ఇయర్ది, అలాగే 2023-24 1 ఇయర్ కోర్స్ సంబంధించింది. సో బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2కి, అలాగే రెగ్యులర్ అండ్ ప్రైవేట్ ఐటీఐకి టోటల్ ఆల్ ఇండియా మొత్తం కూడా ఒకేసారి ఎగ్జామ్స్ అవుతాయి. ఆ ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్, అలాగే ఎగ్జామ్ ఫీజు, తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే మన యొక్క డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఐటీఐ ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. సో ఒకవేళ మీరు జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే, ఎవరైతే ప్రజెంట్ ఐటీఐ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఓన్లీ ఐటీఐ వాళ్ళకు మాత్రమే నేను ఒక గ్రూప్ అనేది టెలిగ్రామ్లో గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఆ జాయిన్ అయితే అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఐటీఐ ఫైనల్ ఎగ్జామ్స్ ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం పాస్ అవుతాం, ఇవన్నీ కూడా నేను ఆ గ్రూప్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ట్రేడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. అలాగే స్టడీ మెటీరియల్స్ కూడా ఆ గ్రూప్లో పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ ఓన్లీ ఐటీఐతో కాకుండా నెక్స్ట్ జాబ్స్, ఐటీఐ తర్వాత ఏ జాబ్స్ చేయాలి, అవన్నీ కూడా మీకు గైడ్లైన్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం. మీరు ఎవరైతే ప్రజెంట్ ఐటీఐ చేస్తున్నారో అందరూ కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ తమ్ముళ్ళకి కానీ, మీ చెల్లెళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఇయర్, అలాగే సెకండ్ ఇయర్, 1 ఇయర్ ట్రేడ్స్, 2 ఇయర్ ట్రేడ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ట్రైనీ ఎలిజిబిలిటీ అండ్ ఎగ్జామ్ ఫీజ్ యాక్టివిటీ షెడ్యూల్ ఇచ్చారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్క్స్ అప్లోడ్. ఆల్రెడీగా మీకు కొంతమందికి ఫార్మేటివ్ మార్క్స్ అప్లోడింగ్, తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫీజు, తర్వాత సిబిటి ఎగ్జామినేషన్ ఫీజు, ఇవన్నీ కూడా జూలై 13 లోపు మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అంటే మీకు ఒకవేళ మ్యాక్సిమం లాస్ట్ టైం అయితే ఎక్స్టెన్షన్ చేశారు, మీరు మీ ప్రైవేట్ ఐటీఐలో లేదా గవర్నమెంట్ ఐటీఐలోకి వెళ్ళి మీ ఫీ స్ట్రక్చర్ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అవుతాయి అంటే, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్ మ్యాపింగ్ 13th జూలై నుంచి 16th జూలై స్టేట్ అయితే, అదే ప్రాక్టికల్ ఎగ్జామినర్ రిజిస్ట్రేషన్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అప్డేట్ 30th జూన్ ఆన్వర్డ్స్ ఆల్రెడీ ఎగ్జామినర్ ఇది. సో ప్రాక్టికల్ సంబంధించి హాల్ టికెట్స్ మీకు ఎప్పుడు వస్తాయంటే 17th జూలై నుంచి 5th ఆగస్ట్ మధ్యలో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ యొక్క హాల్ టికెట్స్ అనేది వస్తాయి. ఫస్ట్ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 17th జూలై నుంచి 5th ఆగస్ట్ మధ్యలో మీ ప్రాక్టికల్ హాల్ టికెట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఐటీఐలో కూడా ఇస్తారు. సో ఇది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే 1st ఆగస్ట్ నుంచి 5th ఆగస్ట్ మధ్యలో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో ప్రాక్టికల్ ఎంట్రీ మార్క్స్ ఇవన్నీ కూడా ఐటీఐలో చూసుకుంటారు. ఇవన్నీ కూడా ఆగస్ట్ సంథింగ్ ఈ 20th ఆగస్ట్ కల్లా మొత్తం అన్నీ కూడా అయిపోతాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ప్రాక్టికల్స్ అయితే 1st ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే మాత్రం 7th ఆగస్ట్ నుంచి ఉంటుంది. అంటే ప్రాక్టికల్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి
అంటే 1 డే రెస్ట్ ఉంటుంది. తర్వాత 7th ఆగస్ట్ నుంచి 27th ఆగస్ట్ వరకు ఈ ఎగ్జామ్స్ అయితే అవుతాయి. ఇది డీజీటీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్. సో ఇదే కండక్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీని రిజల్ట్ వచ్చేస్తే 5th సెప్టెంబర్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, సిబిటి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. మీరేంటి అంటే మీరు ప్రిపేర్ అవటమే. చాలా వరకు ఏంటంటే ఈ డేట్స్ మర్చిపోవటం వల్ల ప్రైవేట్ ఐటీ ఇర్రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మెయిన్ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏంటంటే అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇర్రెగ్యులర్గా చేసే వాళ్ళకి ప్రాక్టికల్స్ ఎప్పుడవుతున్నాయి, ఎగ్జామ్స్ ఎప్పుడవుతున్నాయో తెలియదు. సో వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఫాలో అయితే డెఫినెట్గా మీకు యూజ్ అనేది ఉంటుంది. ఇది టోటల్గా ఐటీఐ సంబంధించి ఫైనల్ ఎగ్జామినేషన్ యొక్క ప్రాసెస్. సో దీని రిజల్ట్ కూడా సెప్టెంబర్ 5థ్కి మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో సెప్టెంబర్ 5థ్ తర్వాత మీరు అప్రెంటిస్షిప్స్ కానీ జాబ్స్ కానీ ఐటీఐ మీద మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది టోటల్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.